వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నపరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్. చెప్పండి. అసెంబ్లీ గేటు తాకనీయము, తాకలేరు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఎక్కడా కూడా కనబడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో అనేక అవమానాలు మీ పార్టీ చేతిలో, అనేక ఇబ్బందులు, అనేక ఒత్తిళ్లు, అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులుగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తూ సమీక్షలు, సమావేశాలు మరి నిర్వహిస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను బయటికి తీసే పనిలో ఉన్నారు. సో ఏదైనా భయాందోళన గురవుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏమన్నా గతంలో పనిచేసిన మంత్రులు ఏమన్నా చిన్నపరెడ్డి గారు, సో ఎవరి చేసినటువంటి అవినీతి ఏమైనా బయటకు వస్తుందేమో అనేటువంటిది ఏదైనా ఉందా, లేకపోతే అలాంటిది ఏం లేదా? బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం బ్రదర్. యా పాపం వైకాపా మాతోటి అంటే మేము శ్రీనివాస్ చౌదరి గారు మాతోటి ఉన్నటువంటి ప్యానలిస్టులు వీళ్ళని బలి చేసేస్తున్నారండి. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనబడట్లేదు. దర్జాగా మాట్లాడినప్పుడు ఇవాళ ఇబ్బందులను ఎదుర్కొని మమ్మల్ని ఫేస్ చేయడానికి పాపం వీళ్ళని బలి చేసేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా అందట్లేదు తిరుపతిరావు గారు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఉంటే మాకు కూడా మజాగా ఉంటది కదా. అదే కదా, ఎందుకంటే గతంలో మాట్లాడిన అన్ని కూడా మీరు ఒక్కసారి గుర్తు చేస్తారు కదా. ఇప్పుడు ఈయన ఉన్నారు బాబు చిన్నపరెడ్డి గారు, ఏమంటావు ఆయనకి? ఆయన ఎప్పుడు మాతో వాదించిన పాపాన్ని పోలేదు. అవును రైట్. చిన్నపరెడ్డి గారు ఏమంటారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎవ్వరు కూడా ఇంత కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా, సమిష్టి నిర్ణయం తీసుకున్నాం, ఏ పని చేసినా కానీ డిపిటి ద్వారా ప్రజలందరూ కూడా 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ కే పోయేటట్టు చేశాం. అవినీతి అనే దానికి చిన్న మాట కూడా మమ్మల్ని అంటానికి లేదు. ఇలా పరిపాలనా విభాగంలో కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటానికి వాళ్ళు ఏదో ఒక కొత్త రూపాన్ని చూపించి వైకాపాలో 24 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు. 24 లక్షల కోట్లు మరి ఎక్కడి నుంచి వచ్చినాయో, మన బడ్జెట్ ఎంత, మనం ఎంత, మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత మొత్తం బడ్జెట్లు కలిపినా కానీ అంత ఉండదేమన్నా. అంటే వారు ఏమంటున్నారంటే అప్పులు 5 సంవత్సరాల బడ్జెట్ అంతా కలిపి వీటన్ని లెక్కలు తేలాలంటున్నారు. అంటే అంత అవినీతి జరిగింది అంటలేదు సార్. ఏదైనా చెబుతారు సార్. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. 2,40,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా మేము ఇచ్చినటువంటి వాటిని ఇంకో 0 కలిపి 24 లక్షల కోట్ల అప్పులని చెబుతారు, శ్వేతపత్రాలని చెప్తారు, ఏదైనా చెప్తారు. ఇప్పుడు సరే, ఏది జరిగినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త మంత్రులు వచ్చారు, వారి యొక్క పాలనలో వాళ్ళు బిజీగా ఉండటం సహజంగా జరిగేటటువంటి విషయం. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన డ్యూటీ ఆయన చేస్తా ఉన్నారు. ఆయన చాలా అన్ని కమిటీల వాళ్ళ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. సార్ నేను ఒకటి చెప్తాను సార్, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్టేట్మెంట్స్ ఇచ్చి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ రోజు వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. జరిగేటటువంటి పరిణామాన్ని ఖండించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇక ఈ సమీక్షల్ని మేము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనం ఏం మాట్లాడగలం సార్? అంటే ఏం జరుగుతుంది చిన్నపరెడ్డి గారు, ఏం జరుగుతుంది? ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కూడా హింసిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరు ఒక్క మాట్లాడారా? కనపడట్లేదా సార్? మనకి కనపడతాయి. దాని గురించి మాట్లాడి దాని గురించి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొచ్చు కదా. ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా చేయొచ్చు కదా. అలాగే రాష్ట్రంలో 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిల్డింగులన్నింటిని, ఆఫీసులన్నింటిని కూడా కూలగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును పగలగొడితే ఇది తప్పు, ఇది వాళ్ళు కూడా
మంత్రి మండలి ఆమోదంతో వచ్చినటువంటి దీనికి ఎకరా కింద అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోని బేస్ చేసుకొనే పార్టీ ఆఫీసులు తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇలా మాట్లాడినప్పుడు గౌరవం పెరుగుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశాన్ని కూడా ఆయన ఎంత చిత్తశుద్ధితో అయితే ఈ రోజు సమీక్షలు చేస్తా ఉన్నారో అంతే చిత్తశుద్ధితోటి జరిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు, గతంలో ఎలా జరిగిందో నాకు తెలియదు, నేను మీతో కలిసి ఉండగా ఇలా జరగటానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పినట్టయితే మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎస్ కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త రకం పరిపాలన మొదలైందని మేము కూడా అనుకోవచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి బాటలోనే పవన్ కళ్యాణ్ గారు నడుస్తా ఉన్నారు. అది ఒక 6 నెలల తర్వాత ఇవాళ ఒక ట్రాన్స్ఫారం వెలిగినట్టు పవన్ కళ్యాణ్ గారు వెలుగుతుండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి అసలు రూపం బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు లైట్ డిమ్ గా తగ్గుతా ఉంటది ఖచ్చితంగా. ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఈ రోజు మీరు ఒక హెడ్డింగ్ పెట్టారు, డిప్యూటీ సీఎం వెరీ సీరియస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ సీరియస్. ఖచ్చితంగా చెప్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడుతుంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ సీరియస్ గా మొత్తం కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడగాలి, ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తారని మేము భావిస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు మరి? సార్ మా ఎమ్మెల్యేలు చేసేది, మా ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రమాణ మీకు హోదా లేదు కదా సార్, ప్రతిపక్ష హోదా లేదు కదా సార్. అసెంబ్లీలో మనం మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గళం వినిపించేటప్పుడు ఖచ్చితంగా మా యొక్క సమయాన్ని మేము వాడుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి తీరుతాం. ఖచ్చితంగా పేదోడికి మంచి జరిగేటట్టు చేస్తాం. రైట్. ఇక్కడ చిన్న విషయం అండి చిన్నప్పరెడ్డి గారు, మీరు ఇప్పుడు కూడా మాట్లాడే అంశంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలంటారు. వారు ప్రభుత్వము, అది కూటమి, వారందరూ కూడా మంత్రులుగా ముఖ్యమంత్రి గారి అండర్లో వారందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ప్రశ్నించాల్సింది 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు, ప్రజల డబ్బులు జీతాలకు తీసుకునే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించాలి. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎవరైనా ఉంటే వారు ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, లేకపోతే ధర్నాలు చేయొచ్చు, నిరాహార దీక్షలు చేయొచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నిస్తారు? ఒక మంత్రి ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాడు, ఒక ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు. ఇది ఎక్కడ లేదే సార్. ఈ రోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జరిగేటటువంటి పరిణామాల్ని ఒక తోటి సహచర మంత్రిగా సూచన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రికి సహచార మంత్రి చెప్పడంలో తప్పేం లేదు కదా సార్. సూచన ఇవ్వడంలో తప్పలేదు కదా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ జరిగేటప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా యొక్క నినాదాన్ని వినిపిస్తాం. పేదోడికి మంచి జరిగే వరకు పోరాటం చేస్తారు. మా ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. రైట్. మళ్ళీ వస్తాను శ్రీనివాస్ చౌదరి గారు, మళ్ళీ వస్తాను 1 by 1 వస్తాను. మనతోటి మైదుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పండిట్ మల్హోత్రా గారు ఉన్నారు. మల్హోత్రా గారితో మాట్లాడదాం. మల్హోత్రా గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు.